సార్వత్రిక ఎన్నికలకు అధికార బీజేపీ సమాయత్తమవుతుంది. వరుసగా 2 సార్లు అధికారం చేజిక్కించుకున్న కమలం పార్టీ మూడోసారి కూడా కేంద్రంలో అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తుంది. ఇందుకోసం ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. అయితే లోక్సభ ఎన్నికలు రాగానే ప్రధానంగా చర్చకు వచ్చేది మల్కాజ్గిరి నియోజకవర్గం. ఎందుకంటే ఇది దేశంలోని అతిపెద్ద పార్లమెంటు స్థానం. ఈ నియోజకవర్గంలో మొత్తం 31 లక్షలకు పైగా ఓటర్లు ఉంటారు. అయితే గత లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ నుంచి ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ఇక తాజాగా ఈ స్థానం నుంచి ఈటెల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. దీంతో ఈ నియోజకవర్గంపై చర్చ మరింత ఎక్కువైంది. అయితే తాజాగా ఓ సర్వే సంస్థ మల్కాజ్గిరిలో సర్వే నిర్వహించింది. ఈటెల రాజేందర్కే ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలో తేలినట్లు సమాచారం. జన్లోక్ పోల్ సర్వే 2024 మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. మల్కాజ్గిరిలో పార్లమెంటు స్థానంలో ఈటెల రాజేందర్ గెలుపొందే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. అయితే ఇక్కడ మొత్తంగా బీజేపీకి 37.38%, కాంగ్రెస్కు 35.38%, బీఆర్ఎస్ 24.93%, ఇతరులు 2.50% ఓట్లు పొందే అవకాశం ఉందని సర్వేలో తేలినట్లు సమాచారం. మల్కాజ్గిరికి సంబంధించి బీజేపీ నుంచి ఈటెల, బీఆర్ఎస్ నుంచి షంబీపూర్ రాజు పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా ఇంకా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే మల్కాజ్గిరిలో దేశంలోనే వివిధ రాష్ట్రాల వారు ఉంటారు. దీంతో ఇక్కడ ప్రధాని మోడీ చరిష్మా ఎక్కువగా ఉంటుందని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే అంశంపై ఈటెలకు ప్లస్ అవుతుందని చెబుతున్నారు మరికొందరు. అయితే ఇటీవల హుజరాబాద్, గజ్వేల్ 2 స్థానాల్లో ఈటెల ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై ప్రజల్లో సింపతి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈటెల గత కొద్ది రోజులుగా మల్కాజ్గిరి కేంద్రంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం నాడు మల్కాజ్గిరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో నిర్వహించనున్నారు. గంటన్నర పాటు 1.3 కిలోమీటర్ల దూరం ఈ రోడ్ షో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటికే 2 జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 2వ తేదీన తొలి జాబితాను ప్రకటించిన కమలం పార్టీ మార్చి 13వ తేదీన రెండో జాబితాను విడుదల చేసింది. 10 రోజుల గ్యాప్తో 2 జాబితాలను ప్రకటించింది. ఇక తొలి జాబితాలో 195 మంది పేర్లను ప్రకటించిన పార్టీ 33 మంది సిట్టింగ్లకు టికెట్లు నిరాకరించింది. రెండో జాబితాలోనూ అదే పరిస్థితి రిపీట్ అయింది. ఇక సెకండ్ లిస్టులో 72 మందికి అవకాశం కల్పించిన కమలం పార్టీ 30 స్థానాల్లో సిట్టింగ్లకు అవకాశం ఇవ్వలేదు. అయితే మొత్తంగా 2 జాబితాల్లో కలిపి 267 మంది లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అందులో 63 స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు ఇవ్వలేదు. అంటే 2 జాబితాల్లో ఇప్పటి వరకు 21% మంది సిట్టింగ్లను పక్కకు పెట్టేసినట్లయింది. ఇక ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత, స్థానిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పార్టీకి క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా పార్టీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మోడీ గారు వస్తే లుంబిని పార్క్ సాయిబాబా బ్లాస్టింగ్స్ లేకుండా కనుమరుగైపోయింది. ఒక పుల్వామాలో మన సైనికుల మీద దాడి చేసి మన భారత మాత ముద్దు బిడ్డల్ని బలి తీసుకుంటే దానికి ప్రతిగా వాళ్ళ భూభాగం పోయి అక్కడ ఉంటుంటే టెర్రరిస్ట్ తండాలని ధ్వంసం చేసి సర్జికల్ స్ట్రైక్ చేసి ఖబర్దార్ నా జోలికి వస్తే ఊరుకోను, ఇటుకతో కొడితే రాయితో కొట్టే దేశం ఈ దేశం, ఇది నరేంద్ర మోడీ గారి కాలం అని చెప్పి హెచ్చరిక చేసిన దేశం భారతదేశం. మీకు తెలిసి వాళ్ళు కూడా ఇవాళ ఒకనాడు పరిస్థితి ఏముండే, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక సైనికుడు, రిటైర్డ్ ఆర్మీ పర్సన్, ఎందుకంటే మీకు అంతా బాగా తెలిసి ఉంటుంది కదా, డాక్టర్ ఆయన, మన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యిండు. ఆయన ఒక మాట చెప్పిండు, సార్ మోడీ గారి గురించి మాకు తెలుసు, మీకు తక్కువ తెలుసు అని చెప్పిండు. ఏంది అని అడిగాడు. 2015-16 వరకు కూడా, అంటే మోడీ గారు ప్రధానమంత్రి 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు కూడా ప్రతి నిత్యం జమ్మూ అండ్ కాశ్మీర్లో, శ్రీనగర్లో మా దవాఖానకి రోజులు 10ల సంఖ్యలో అమాయకులైన ప్రజలు కావచ్చు, ఆర్మీ పర్సన్స్ కావచ్చు, బుల్లెట్ల గాయాలతో రక్తం మడుగులో కొట్టుకుంటున్నటువంటి ప్రజలు వచ్చేది మాకు, సైనికులు వచ్చేది మాకు. ఆ ఆపరేషన్లు చేయలేక ఇబ్బంది పడుతుండేది. కానీ ఆఫ్టర్ 2 years ఇలా శ్రీనగర్ హాస్పిటల్కి బుల్లెట్ల గాయాల సైనికులు లేరు, బుల్లెట్ల గాయాల అమాయక ప్రజలు లేరని చెప్పి ఇవాళ నిజమైన ఆ డాక్టర్ అన్నాడు, మాకు పని లేకుండా పోయింది అని చెప్పి, మాకు పని లేకుండా పోయిందని చెప్పి. మొన్న బలూచిస్తాన్, ఏ పాకిస్తాన్ అయితే నిత్యం మన దేశంలో ఈ టెర్రరిస్ట్ కార్యక్రమం జరిగిందో అలాంటి పాకిస్తాన్కి కోదపిండి లేకపోతే, తిండి గింజలు లేకపోతే ఆదుకుంటా అని చెప్పి ఆపన్న హస్తం అందించిన దేశం భారతదేశం. ఇవాళ ఆ దేశంలో ఉన్న బలూచిస్తాన్, అక్కడున్న ప్రజానీకం మేము కూడా భారత్లో ఉంటే బాగుండేది అని చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ పీఓకే
పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇలా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అక్కడి ప్రజానికానికి భారత్లో ఉండాలనుకుంటే, భారత ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కావాలనుకుంటే మీకు కూడా ఓటు హక్కు కల్పిస్తామని చెప్పి శాసనసభ స్థానాన్ని ప్రకటించి ఇది కూడా మా భాగమే అని చెప్పి పార్లమెంటు చట్టం చేసింది మోడీ గారి నాయకత్వంలో. మన పిల్లలు ఉక్రెయిన్ చదువుకుంటారు, మన పిల్లలు రష్యాలో చదువుకుంటారు. యుద్ధం మొదలైన నాడు ప్రాణాలను అరిచేతులు పట్టుకొని బిక్కుమంటూ అమ్మా ఇక్కడ యుద్ధం జరుగుతుంది మమ్మల్ని కాపాడమని చెప్పి కోరిండ్రు. ఫోన్లో మాట్లాడినరు, తండ్రితో మాట్లాడిండ్రు, తల్లితో మాట్లాడినరు. ఆ వేదన చూసినటువంటి ప్రధానమంత్రి గారు తక్షణమే రష్యన్ ప్రెసిడెంట్తో మాట్లాడి, ఉక్రెయిన్ ప్రెసిడెంట్తో మాట్లాడి యుద్ధం ఆపండి, మా పిల్లల పాలనను మేము కాపాడుకోవాలని చెప్పి మన ఫ్లైట్లు పంపించి మనం 3 రంగుల జెండాను కట్టి ఆ పిల్లల్ని సురక్షితంగా దేశాన్ని తిరిగి తల్లిదండ్రులకు అప్పచెప్పిన ఘనత మోడీ గారికి దక్కింది. మనకే కాదు, ఇతర దేశాల వాళ్ళు కూడా అబ్బురపడి మా పిల్లల్ని కూడా కాపాడండి మోడీ గారు అంటే ఇతర దేశాల విద్యార్థులను కూడా మన ఫ్లైట్లలో మన జెండా కట్టి కాపాడిన చరిత్ర భారత్కు ఉంది. అందుకే ఉత్తగానే ఇవాళ మోడీ గారికి ఫ్యాన్స్ కాలే, ఇవాళ అనేక రకాల చరిత్ర ఉంది ఇక్కడ. ఒకప్పుడు మనం అభిమానించే అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆనాడు. వారు అమెరికాకు పోతే మా దేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎయిర్పోర్ట్లలో బూట్లు ఇడవలసిందే, కోటు తీయాల్సిందే, చెక్ చేయాల్సిందే అని చెప్పి అవమానపరిచినాడు. మనం నిరసన చెప్పినాం ఆయన మా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని. కానీ వాళ్ళు కేర్ చేయలే. కానీ అలాంటి అమెరికా ఇవాళ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మన ప్రధానమంత్రి అమెరికాకు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలికే సందర్భం వచ్చింది. గుర్తుపెట్టుకో, ప్రపంచంలో ఎవరు పొలిటికల్ లీడర్ అండ్ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అంటే అమెరికా ప్రెసిడెంట్ గురించి చెప్పేది. కానీ ఇవాళ ప్రపంచంలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఇవాళ మోడీ.